యంగ్ టైగర్ ఎన్టీఆర్, దేవర ఆగమనానికి థియేటర్లు మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా జై ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దేవర బెనిఫిట్ షోస్ పాజిటివ్ టాక్ రాబట్టాయి. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించినా మొత్తంగా దేవర ఆడియన్స్ ని అలరించాడనే పబ్లిక్ టాక్ వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని, అండర్ వాటర్ సీక్వెన్స్ బాగుందని ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. అయితే దేవరలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. తారకు జాన్వీపై చిత్రీకరించిన చుట్టమల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముందే విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో కూడా ఆ సాంగ్ ప్లేస్మెంట్ చక్కగా కుదిరింది. తారకు జాన్వీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కానీ జాన్వీ పాత్రను కొంత పరిధి మేరకు మాత్రమే చూపించారని ఆడియన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాక్టింగ్ పరంగా జాన్వీ ఉన్నంతలో మెప్పించింది. 3 గంటల సినిమా మొత్తంలో జాన్వీ కేవలం లిమిటెడ్ సీన్స్ లో మాత్రమే కనిపించింది. ఉన్నంతలో గ్లామర్ షోస్ చేసింది. కానీ ఆమెకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ చాలా మంది ప్రేక్షకుల్లో కలిగింది. కాగా సెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కువ ఉంటుందని కొరటాల ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాబట్టి తంగంను తెరపై ఫుల్ గా చూడాలనుకుంటే దేవర సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.